తెలుగు రాష్ట్రాల్లో జల వివాదం రాజుకుంది. తెలంగాణలో ప్రభుత్వం మారడంతో నదీ జలాల అంశం కీలకంగా మారింది. తెలుగు రాష్ట్రాల విభజన జరిగిన 10 ఏళ్ల తర్వాత నదీ జలాల వాటాల పంపిణీపై మాటల యుద్ధం ప్రారంభమైంది. లోక్సభ ఎన్నికలతో పార్టీలకు రాజకీయ అంశంగా మారిన జల జగడంపై రాజును సంధిస్తున్న స్పెషల్ స్టోరీ. కృష్ణా నది మహారాష్ట్ర, కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో సుమారు 1300 కిలోమీటర్ల ప్రవహించే ఈ నది మహారాష్ట్ర నుంచి కర్ణాటక, అక్కడి నుంచి తెలంగాణ, ఆ తర్వాత ఆంధ్రలో ప్రవహిస్తుంది. 90 కిలోమీటర్ల దూరం తెలంగాణలో సాగే నదికి ఒకవైపు తెలంగాణ, మరొక వైపు ఆంధ్రప్రదేశ్ ఉంటాయి. అలంపూర్ నుంచి ముక్తాల వరకు ఈ నది 2 రాష్ట్రాలకు సరిహద్దు. ఆ తర్వాత పూర్తిగా ఆంధ్రప్రదేశ్లో ప్రవహించి సముద్రంలో కలుస్తుంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్గా ఉన్నప్పుడు మహారాష్ట్ర, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ మధ్య నీటి పంపకాల వివాదం ఉండేది. ఒకే రాష్ట్రంలో ఉన్నప్పటికీ తెలంగాణ, ఆంధ్ర మధ్య కూడా కృష్ణా నీటి విషయంలో వివాదం ఉంది. కృష్ణా నదిపై శ్రీశైలం, నాగార్జున సాగర్, పులిచింతల ప్రాజెక్టులు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్కు ఉమ్మడిగా ఉన్నాయి. ఈ ప్రాజెక్టులకు కుడివైపున ఏపీ ఉండగా ఎడమ వైపున తెలంగాణ ఉంది. వీటిని ఎగువన ఉన్న జూరాల ప్రాజెక్టుకు తెలంగాణ భూభాగంలో ఉండగా దిగువన ఉన్న ప్రకాశం బ్యారేజ్ ఏపీ భూభాగంలో ఉంది. ఇక రాష్ట్రాల మధ్య నీటి పంపకాల కోసం భారత ప్రభుత్వం 1969 ఏప్రిల్లో ఒక ట్రిబ్యునల్ ఏర్పాటు చేసింది. నదీ నీళ్ల రాష్ట్రాల మధ్య పంచడం ఈ ట్రిబ్యునల్ పని. దీనికి ఆర్ఎస్ బచావత్ అధ్యక్షత వహించారు. దీన్నే బచావత్ ట్రిబ్యునల్ అంటారు. కృష్ణా వాటర్ డిస్ట్రిబ్యూషన్ ట్రిబ్యునల్ పేరుతో పనిచేసిన ఈ బృందం 1976 మేలో తమ తీర్పును అందించింది. బచావత్ ట్రిబ్యునల్ తమ నివేదికలో కృష్ణా నది నీటిలో 75% లెక్కేస్తారు. మొత్తం 2060 టీఎంసీల నీరు నికరంగా ఉంటుందని తేల్చారు. అందులో 560 టీఎంసీలు మహారాష్ట్రకు, 700 టీఎంసీలు కర్ణాటకకు, 800 టీఎంసీల నీరు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి కేటాయించారు. ఈ నీళ్లను నదిలో ఎక్కడి నుంచైనా ఏ ప్రాజెక్టు ద్వారానైనా వాడుకోవచ్చని సూచించారు. నదిలో మిగులు జలాలు 330 టీఎంసీలు కాగా అంచనా వేస్తూ ఉన్నారు. ఇక మహారాష్ట్రకు 25%, కర్ణాటకకు 50%, ఉమ్మడి ఏపీకి 25%గా కేటాయించారు. కృష్ణా వాటర్పై 2004 ఏప్రిల్లో కొత్త ట్రిబ్యునల్ వేశారు. జస్టిస్ బిజేష్ కుమార్ అధ్యక్షులుగా, జస్టిస్ ఎస్పీ శ్రీనివాసవ, జస్టిస్ డి సెటెట్ సభ్యులుగా ఉన్నారు. 2010 డిసెంబర్లో ఒక ముసాయిదా తీర్పును ప్రభుత్వానికి ట్రిబ్యునల్ సమర్పించింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి 1001 టీఎంసీలు, కర్ణాటకకు 911 టీఎంసీలు, మహారాష్ట్రకు 666 టీఎంసీల నీరు ఇచ్చేలా ప్రతిపాదించారు. నదీ నీటిలో 65% అందుబాటు కింద లెక్కేసి ఈ కేటాయింపులు చేశారు. 2013 నవంబర్లో బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ తుది తీర్పునిచ్చింది. అందులో కర్ణాటకకు 4 టీఎంసీలు తగ్గించి ఆంధ్రకు పెంచారు. నాగార్జున సాగర్ ప్రాజెక్టు పూర్తయిన తర్వాత కూడా కుడి కాలువ ఆంధ్రాకు, ఎడమ కాలువ తెలంగాణకు అనుకున్నారు. కానీ ఎడమ కాలువ కంటే కుడి కాలువ తక్కువ ఎత్తులో నిర్మించి ఆంధ్రాకు అనుకూలంగా చేశారన్నది తెలంగాణ ఆరోపణ. కానీ అక్కడ పరిస్థితులు, సాంకేతిక కారణాల వల్ల అలా జరిగిందన్నారు ఆంధ్రప్రదేశ్ సమాధానం. సాగర్లో నీరు తక్కువ ఉన్నప్పుడు నల్గొండ ప్రాంతానికి నీరు ఆపుతూ కృష్ణా డెల్టాకు నీటి ఇబ్బంది రాకుండా వివక్ష చూపారనే తెలంగాణ ఉద్యమ సమయంలో తరచూ ప్రస్తావన ఉండేది. ఇక కరెంటు కోసం కట్టిన శ్రీశైలం ప్రాజెక్టును ముందుగా తాను తాగునీటి కోసం, తర్వాత సాగునీటి కోసం వాడుకోవడం క్రమంగా మొదలైంది. ఆ క్రమంలో చెన్నైకి తాగునీరు ఇచ్చేందుకు తెలుగు గంగా పథకం చేపట్టారు. ఆ తర్వాత గంగా కాలువలోకి నీటిని తీసుకోవడం కోసం కర్నూలు జిల్లాలోని పోతిరెడ్డిపాడు అనే చోట ఒక హెడ్ రెగ్యులేటర్ వ్యవస్థ నిర్మించారు. పులిచింతల దగ్గర మరో ప్రాజెక్ట్ చేపట్టారు. ఇందులో కోస్తాకు నీటి వాటా, తెలంగాణకు కరెంటు వాటా దక్కింది. తుపాకులు వేసుకొని నాగార్జున సాగర్ డ్యామ్ మీదకి వచ్చి ప్రాజెక్టును హ్యాండ్ ఓవర్ చేసుకోరు. ఈ సన్నాసి రండా జగన్మోహన్ రెడ్డి తెలంగాణలోకి వచ్చి నాగార్జున సాగర్ ప్రాజెక్టును ఆక్రమించుకుంటే నోట్లకెళ్ళి మాట వెళ్ళలే. రండ పనులు చేసింది, లొంగిపోయింది నువ్వు చంద్రశేఖర్ రావు. నువ్వు రండగాడి కాబట్టి జగన్మోహన్ రెడ్డి వచ్చి నాగార్జున సాగర్ మీద తుపాకులు పెట్టి ప్రాజెక్టును హ్యాండ్ ఓవర్ చేసుకుండు. అదే కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు వచ్చి చూడమను, ఇవాళ రమ్మను, వచ్చి నాగార్జున సాగర్ మీదకి రమ్మను జగన్మోహన్ రెడ్డిని. జగన్మోహన్ రెడ్డి పోలీసులు తుపాకులు. 2014లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ విడిపోయాయి. బేసిన్ల లెక్క ప్రకారం చూస్తే తెలంగాణ రాష్ట్రంలో కృష్ణా బేసిన్ 68% ఉండగా నీటి వాటా 37% వచ్చింది. ఇక ఆంధ్రలో కృష్ణా బేసిన్ 32% ఉండగా నీటి వాటా 64% వచ్చింది. ఉమ్మడి రాష్ట్రానికి ముందు నుంచి ఉన్న 811 టీఎంసీల నీటిని 2 రాష్ట్రాలు పంచుకున్నాయి. ఏపీకి 512 టీఎంసీలు, తెలంగాణకు 299 టీఎంసీలు అనుకున్నారు. ట్రిబ్యునల్ తీర్పులున్న తెలంగాణ, ఏపీల మధ్య జల వివాదాలు కొనసాగుతూనే ఉన్నాయి. అంతేకాదు, ఇక్కడ పంచాయతీ నడుస్తూనే ఉండగానే ఆ పాత తీర్పునే వెంటనే ప్రచురించాలని కోరుతూ ఆ 2 రాష్ట్రాలు కోర్టుకు వెళ్లాయి. రాష్ట్రం విడిపోయిన తర్వాత కొత్త ప్రభుత్వాలు 2 పోలవరం,
కాళేశ్వరం సహా అనేక ప్రాజెక్టులపై శ్రద్ధ పెట్టాయి. ఆ క్రమంలోనే రాయలసీమకు నీరు అందించేందుకు గోదావరి, కృష్ణా నదులను అనుసంధానం చేసేలా రెండు రాష్ట్రాలు ప్రణాళిక వేసుకున్నాయి. ఇక ఆంధ్రప్రదేశ్ రెండు తెలుగు రాష్ట్రాలుగా విడిపోయి ఇప్పటికే 10 ఏళ్లైంది. 10 ఏళ్ల తర్వాత మరోమారు జల వివాదం తెర మీదకు వచ్చింది. అసలు తెలుగు రాష్ట్రాలు విడిపిన 10 ఏళ్ల తర్వాత జల వివాదం మరొకసారి తెర మీదకి ఎందుకు వచ్చింది అనే అంశం గురించి మనతో పాటు మాట్లాడడానికి ఫోన్ లైన్లో మనకి లైవ్లో కోటిరెడ్డి అందుబాటులో ఉన్నారు, ఇన్పుట్ ఎడిటర్. కోటిరెడ్డి, తెలుగు రాష్ట్రాలు విడిపోయిన 10 ఏళ్ల తర్వాత మరోమారు జల వివాదం రాజుకోవడాన్ని ఏ విధంగా తీసుకోవచ్చు, ఎలా చూడొచ్చు? ఇటీవల గత ఎన్నికల సమయంలో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నప్పుడు తెలంగాణలో ఈ వివాదం చాలా కాలం తర్వాత తెర మీదకు వచ్చింది. మళ్ళీ ఈ రోజున కూడా ఈ వివాదం కనిపిస్తూ వస్తుంది. దీని నేపథ్యం అంతా ఇప్పటివరకు ఆల్రెడీ నువ్వు చెప్పినటువంటిదే. ఎప్పుడు బచావత్ ట్రిబ్యునల్ ఎప్పుడైతే ఏర్పాటైందో ఆ రోజు నుంచి కృష్ణా జల వివాదాలకు సంబంధించినటువంటి అంశాలు ప్రతిసారి ప్రస్తావనకు వస్తూనే ఉన్నాయి. అప్పట్లో ఉమ్మడిగా ఆంధ్రప్రదేశ్ ఉండేది కాబట్టి కర్ణాటక, మహారాష్ట్రతో పాటు ఆంధ్రప్రదేశ్కి నీటి వాటాలు కేటాయించడం జరిగింది. ఆ తర్వాత 2014లో రాష్ట్రం విడిపోయింది. అప్పటికే బచావత్ ట్రిబ్యునల్ గడువు ముగిసి బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ రావడం, బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ కూడా ముసాయిదా తీర్మానం ఇవ్వడం పూర్తయిపోయింది. ఆ తర్వాత రాష్ట్ర విభజన జరిగింది. అంటే 2010కే ముసాయిదా తీర్మానం వచ్చినప్పటికీ 2014లో రాష్ట్ర విభజన జరిగింది కాబట్టి నీటి వాటాలకు సంబంధించినటువంటి వివాదం మళ్ళీ తలెత్తింది. నీటి వాటా వివాదాలు తలెత్తినప్పుడు దీనికి సంబంధించినటువంటి పరిష్కరించే దిశగా కేంద్ర ప్రభుత్వం కొన్ని చర్యలు తీసుకున్నప్పటికీ, అంటే శ్రీశైలం, సాగర్ వంటిని కృష్ణా వాటర్ డిస్ప్యూట్స్ ట్రిబ్యునల్ నిర్వహించేలాగా కొన్ని చర్యలు తీసుకున్నప్పటికీ కూడా ప్రస్తుతం దీనికి సంబంధించిన వివాదం ఇంకా కొనసాగుతూ వస్తుంది. ఇందులో ప్రధానమైనటువంటి అంశం నీటి వాటా కేటాయింపులకు సంబంధించింది. వాస్తవంగా 1300 కిలోమీటర్లు ప్రవహించేటువంటి కృష్ణానది తెలంగాణ రాష్ట్రంలో 67% ప్రవహిస్తోంది. అంటే నదీ తీరం మొత్తం కూడా 67% ఉంటుంది. దీనికి కేటాయించినటువంటి నీటి పంపకాలు జరిగింది వాస్తవంగా 811 టీఎంసీల లెక్కన 299 టీఎంసీలు మాత్రమే తెలంగాణకి కేటాయించడం జరిగింది. మిగిలిన వాటిని అన్నింటిని కూడా ఆంధ్రప్రదేశ్కి కేటాయించారు. అయితే ఇక్కడ ఫస్ట్ ఇన్ యూజ్ ఫస్ట్ ఇన్ రైట్ అనేటువంటి ఒక నినాదం తీసుకొని ఏదైతే కృష్ణా డెల్టా ఉందో, కృష్ణానది పైన ఏర్పడినటువంటి మొట్టమొదటి నీటి వినియోగానికి సంబంధించినటువంటి ఒక ప్రాజెక్టు ప్రకాశం బ్యారేజ్ అంటే అప్పుడు బెజవాడ దగ్గర ఆనకట్ట కట్టి ఉండేది. ఆనకట్ట బదులు తర్వాత ప్రకాశం బ్యారేజ్ వచ్చింది. ప్రకాశం బ్యారేజ్ మొట్టమొదటిది కాబట్టి ఆ హక్కు ద్వారా వచ్చినటువంటి దాన్ని వాళ్ళు యూటిలైజ్ చేసుకున్నారు. సో మొట్టమొదటి నుంచి వాడుకలో ఉన్నటువంటి కృష్ణానది మిగతా ప్రాజెక్టులు అన్నీ కూడా స్వాతంత్రానంతరం ఏర్పడ్డాయి. స్వాతంత్రం ముందు ఉన్నటువంటిది కాబట్టి వాళ్ళకు ఉన్నటువంటి ఆ వెసులుబాటును ఉపయోగించుకోవడం ద్వారా వాళ్ళకి 600 టీఎంసీల వరకు కూడా నీటి కేటాయింపులు జరిగింది. అయితే ఆంధ్రప్రదేశ్లో ప్రవహిస్తున్నటువంటి కృష్ణానది తీరం మొత్తం కూడా 38%, నదీ తీర ప్రాంతం అంతా కూడా 38% మించలేదు. కానీ నీటి వాటా వచ్చేప్పటికీ 65%గా వచ్చేసింది. అట్లాగే అంటే నదీ పరివాహక ప్రాంతం ఏదైతే ఉందో తెలంగాణ కానీ ఆంధ్రప్రదేశ్ కానీ ఈ రెండింటిలో ఉన్నటువంటి ప్రాంతం కాకుండా పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ ద్వారా అక్కడ పోతిరెడ్డిపాడు సామర్థ్యాన్ని పెంచి గతంలో 11,500 టీఎంసీలు ఉన్నటువంటి ఈ పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ని 2005లో సామర్థ్యాన్ని పెంచారు. అది క్రమంగా కొనసాగుతూ వచ్చి ఈ రోజున దాదాపు 44,000 టీఎంసీల నీటిని రాయలసీమ ప్రాంతానికి తీసుకువెళ్ళేటువంటి పరిస్థితి ఏర్పడింది. ఇది తెలంగాణలో ప్రజల్లో కొంత ఆగ్రహానికి, తెలంగాణ ప్రభుత్వం వైపు నుంచి కూడా ఏపీ పైన ఒక టార్గెట్ చేసి మాట్లాడడానికి ఒక అవకాశం కల్పించిందని మనం అనుకోవచ్చు. దీని ద్వారా అంటే వాస్తవంగా రాయలసీమ ప్రాంతం మొత్తం కూడా పెన్నా నదీ తీర ప్రాంతానికి సంబంధించినటువంటిది అయినప్పటికీ తెలుగు గంగా ద్వారా మద్రాసుకు మంచినీరు అందించాలని ఏర్పాటు చేసినటువంటి ఈ కాలువ ద్వారా సోమశిల ప్రాజెక్టు వంటివి, వెలుగోడు వంటివి వీటన్నింటికీ కూడా నీటిని తరలిస్తున్నారు అని తెలంగాణ ఆరోపిస్తూ వస్తోంది. అందులో భాగంగా కూడా ఈ డిస్ప్యూట్ కొనసాగుతూ వస్తుంది. రాష్ట్ర విభజన సమయంలోనే న్యాయ నిపుణులు అలాగే నీటిపారుదల రంగ నిపుణులందరూ కూడా ఈ జల వివాదాలు వస్తాయని ముందు నుంచి హెచ్చరికలు చేస్తూ వచ్చారు. అయితే ఈ వివాదాలు కొనసాగుతూనే వస్తున్నాయి. వీటికి పరిష్కార దిశగా ట్రిబ్యునల్ సమాధానం చెప్పాలి తప్ప న్యాయపరమైన పోరాటం కాకుండా వేరే చేసేందుకు అవకాశం లేదు. అయితే ఇప్పుడు మనం ఈ కొద్ది రోజులుగా జరుగుతున్నటువంటి పరిణామాలను చూసుకున్నట్లయితే దీనిలో ప్రధానంగా కనిపించేటువంటిది మాత్రం రాజకీయ కోణమే కనిపిస్తూ వస్తుంది. గతంలో ఎప్పుడైతే అక్కడ ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం, ఇక్కడ పంపిణీకి సంబంధించినటువంటి వివాదాలు పెద్దగా తలెత్తలేదు. 1-2 సందర్భాల్లో చిన్న వివాదాలు మినహా అయితే గత నెల డిసెంబర్లో జరిగినటువంటి, నవంబర్ చివరిలో జరిగినటువంటి ఎన్నికల సమయంలో చోటు చేసుకున్నటువంటి
పరిణామాలను కనుక మనం చూసినట్లయితే ఎన్నికల రోజు ఉదయం మాత్రమే అటువైపు ఆంధ్రప్రదేశ్కు సంబంధించినటువంటి పోలీసులు నాగార్జున సాగర్ దగ్గరికి రావడం 13 గేట్లకు సంబంధించినటువంటి ప్రాంతం మొత్తాన్ని కూడా స్వాధీనం చేసుకొని అక్కడ అడ్డంకులుగా పెట్టినటువంటి ఆ ఫెన్సింగ్ మొత్తాన్ని తొలగించడం ఇవన్నీ జరిగినాయి. అంటే ఒక రకంగా ప్రజల్లో ఒక రకమైనటువంటి సెంటిమెంట్ భావాన్ని రగిల్చేటువంటి ప్రయత్నం అటు జరిగింది అనేది. అయితే ఇది రాజకీయంగా రెండు వైపులా ఉద్దేశపూర్వకంగా అంచనా ప్రకారం కావాలని చేశారా లేదా అప్పటికప్పుడు జరిగినటువంటి పరిణామం అనేది మనం ప్రత్యేకంగా చెప్పలేం. కానీ దీని వెనక కనిపిస్తున్నటువంటిది మాత్రం ఖచ్చితంగా రాజకీయ కోణమే. ఎన్నికలు జరిగే రోజే ఈ సంఘటన జరగడంతో ఖచ్చితంగా రాజకీయంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నష్టం కలిగించి కేసీఆర్కి లబ్ధి చేకూర్చేటువంటి ఒక ప్రయత్నం జరిగింది అనేటువంటి అభిప్రాయం అయితే ఖచ్చితంగా వచ్చింది. ఆ తర్వాత ఇక్కడ కొత్త ప్రభుత్వం ఏర్పాటు అవడం జరిగింది. ఆ డిస్ప్యూట్ కూడా అలా తొలగిపోయింది. అయితే నిన్నటి నుంచి ఈ 2 రోజులుగా మళ్ళీ కేటీఆర్ దీనిపై సంబంధించి సవాలు చేయడం, అలాగే బీఆర్ఎస్ నాయకులందరూ కూడా చలో నల్గొండ అనేటువంటి ఒక పిలుపునిచ్చేసి సమాన వాటా అనేటువంటి నినాదం, కృష్ణా జలాల్లో సమాన వాటా అనే నినాదంతో పిలుపునివ్వడం అనేది వాస్తవంగా ఇక్కడ అంటే రాబోయే పార్లమెంట్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ప్రజల మధ్య మరోసారి సెంటిమెంట్ను రగిల్చేటువంటి ఒక ప్రయత్నం జరుగుతుంది అని చెప్పుకోవడానికి సందేహించాల్సినటువంటి అవసరం లేదు. ఇక్కడ నాయకుల మధ్య ఉన్నటువంటి విభేదాలకు అటు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి కూడా తీవ్రంగానే స్పందించారు. మొత్తంగా మనం చూసినట్లయితే వివాదం ఖచ్చితంగా ఇది రాజకీయ కోణంలో జరుగుతున్నటువంటి వివాదంగానే చూడాల్సి ఉంటుంది. స్వప్న. థ్యాంక్ యూ గోటిరెడ్డి.